వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. పశ్చిమాసియా రాజకీయాల్లో పాకిస్తాన్ ఆర్మీ అత్యంత ప్రమాదకరమైన ద్రోహపూరితమైన ఒక కొత్త నాటకానికి తెరదీసింది. సౌదీ అరేబియాకు రక్షణ కల్పిస్తామంటూనే మరోవైపు అమెరికా ఆంక్షలను లెక్క చేయకుండా ఇరాన్తో రహస్య చమురు దందా నడిపిస్తుంది. ప్రాంతీయ భయాలను, ఉద్రిక్తతలను తన వ్యాపారంగా మలుచుకుంటూ పాక్ సైన్యాధిపతి మునీర్ కోట్లకు పైగా అక్రమ సంపాదనను కూడగట్టుకుంటున్నారు. దేశం పీకల్లోతో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్మీ పెద్దలకు మాత్రం వ్యక్తిగత ఖజానాలే ముఖ్యంలా మారాయి. ఈ హైబ్రిడ్ బ్లాక్మెయిల్ వ్యూహం వెనుక ఉన్న అసలు నిజాలేంటి, గల్ఫ్ దేశాలకు పాక్ చేస్తున్న నమ్మక ద్రోహం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పశ్చిమాసియా రాజకీయాల్లో పాకిస్తాన్ ఆర్మీ అనుసరిస్తున్న తీరు అత్యంత ప్రమాదకరమైన ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది. సౌదీ అరేబియాకు రక్షణ కల్పిస్తామనే ముసుగులో మరోవైపు ఇరాన్తో రహస్య వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ సైన్యాధిపతి మునీర్ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ పాక్ సైన్యం కోట్లకు పైగా అక్రమ సంపాదనను కూడగట్టుకుంటోంది. అమెరికా విధిస్తున్న కఠినమైన ఆంక్షలను సైతం లెక్క చేయకుండా $1 బిలియన్ బ్లాక్ మార్కెట్ చమురును అక్రమంగా తరలిస్తున్నారు. ఈ అనైతిక చమురు దందా కారణంగా సౌదీ నాయకత్వంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రక్షణ ముసుగులో సాగుతున్న ఈ రాకెట్ బండారం క్రమంగా బయటపడుతూ ఉండటంతో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ దేశ ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కించుకునేందుకు పాక్ ఆర్మీ ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పాల్పడుతోందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సైనిక బడ్జెట్ను పెంచుకోవడానికి, కమాండర్ల వ్యక్తిత్వ ఖజానాలను నింపుకోవడానికి ఇరాన్తో ఈ అక్రమ మైత్రి కొనసాగుతోంది. అమెరికా, పాశ్చాత్య దేశాల నిఘా వర్గాలు మునీర్ కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ హైబ్రిడ్ బ్లాక్మెయిల్ వ్యూహం చివరికి పాకిస్తాన్ వినాశనానికే దారితీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఉప్పు తిన్నవారికే ద్రోహం చేయటం పాకిస్తాన్ నైజంగా మారిపోయింది. సౌదీ అరేబియా భద్రతను అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ సైన్యం నడిపిస్తున్న ఈ దందా ప్రాంతీయ శాంతికే ముప్పుగా పరిణమించింది. ఇరాన్ వైపు నుంచి ముప్పు రాకుండా చూస్తామని నమ్మబలుకుతూనే అదే ఇరాన్ నుండి చమురును అక్రమంగా దిగుమతి చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. పాకిస్తాన్లో ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటే ఆర్మీ పెద్దలు మాత్రం రహస్య డీల్స్తో విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. ఇరాన్ విప్లవాత్మక బలగాలకు ఈ అక్రమ మార్గాల ద్వారా నిధులు చేరుతున్నాయనే కోణంలో తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ ద్రోహపూరిత వైఖరిని గమనించిన సౌదీ అరేబియా తన రక్షణ ఒప్పందాలను పూర్తిగా పునఃసమీక్షించుకునే పనిలో పడింది. పాక్ నమ్మక ద్రోహ వ్యూహాలను గల్ఫ్ దేశాల ముందు ఎండగట్టాల్సిన అవసరం ప్రస్తుతం భారత్పై ఎంతైనా ఉంది. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అందే ప్రమాదముందని ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయాలని దౌత్య నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా ఆంక్షల కత్తి తలపై వేలాడుతున్న పాకిస్తాన్ సైనిక నాయకులకు మాత్రం కేవలం సొంత ప్రయోజనాలే ముఖ్యంగా మారాయి. ఈ ద్వంద్వ వైఖరి భవిష్యత్తులో వాషింగ్టన్, ఇస్లామాబాద్ మధ్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీసేలా ఉంది. ఇరాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రాకుండా బ్లాక్మెయిల్ దౌత్యానికి తెరలేపిన పాకిస్తాన్ అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తోంది. ఒకవైపు అమెరికా మద్దతు కోరుతూనే మరోవైపు అమెరికా శత్రువైన ఇరాన్తో లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోవడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం. ఈ అక్రమ రవాణా ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయలను సైనిక ఉన్నతాధికారులు తమ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నట్లు సమాచారం. దేశం పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయిన ఆర్మీ కమాండర్లకు మాత్రం బ్లాక్ మార్కెట్ వ్యాపారమే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఈ అనైతిక చర్యల వల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు మరింత అంధకారంలోకి నెట్టబడుతోంది. అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల కన్ను గప్పేందుకు రక్షణ ఒప్పందాల ముసుగులో ఈ చమురు దందాను అత్యంత రహస్యంగా నడిపిస్తున్నారు. సౌదీ నాయకత్వం వద్ద పలచబడుతున్న పాక్ ప్రతిష్టను కాపాడేందుకు అవసరమైన ప్రకటనలు చేస్తూ కాలం వెల్లదీస్తూ ఉన్నారు. ఈ హైబ్రిడ్ వ్యూహాల వెనుక అసలు సూత్రధారి అయిన మునీర్ తీరు పాశ్చాత్య దేశాలకు కూడా తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. దొంగే దొంగ అన్నట్లుంది పాక్ సైన్యాధిపతి మునీర్ తీరు. ఇంట్లో ఈగలు తోలుతూ సరిహద్దుల్లో సామ్రాజ్యాలు ఏలాలనుకోవడం పాక్ భ్రమ.
ప్రాంతీయ భయాలను క్యాష్ చేసుకునే ఒక వాణిజ్య ముఠాలాగా పాకిస్తాన్ సైన్యం తన స్వరూపాన్ని పూర్తిగా మార్చుకుంది. దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరీ ఆర్మీ అధికారులు చేస్తున్న ఈ వ్యాపారం ఆ దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ఇరాన్తో సాగిస్తున్న ఈ చమురు రాకెట్ గురించి తెలిసిన తర్వాత సౌదీ అరేబియా పాకిస్తాన్కిచ్చే ఆర్థిక సాయంపై కఠినమైన నిబంధనలు విధిస్తోంది. ఏ క్షణంలోనైనా స్వలాభం కోసం వైఖరి మార్చుకునే నైజం కారణంగా పాకిస్తాన్పై ఎవరికీ నమ్మకం లేకుండా పోయింది. ఈ ప్రమాదకర పరిణామాలను భారత్ చాలా సూక్ష్మంగా గమనిస్తూ తగిన వ్యూహాత్మక చర్యలకు సిద్ధమవుతోంది. పాక్ ఇరాన్ అక్రమ ఆర్థిక లావాదేవీలపై ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఐక్యరాజ్య సమితిలో భారత్ గట్టిగా నిలదీయాలి. గల్ఫ్ దేశాలకు ఎలాంటి షరతులు లేని పారదర్శక భద్రతా ఒప్పందాలను ఆఫర్ చేయడం ద్వారా భారత్ తన దౌత్య ప్రభావాన్ని మరింత పెంచుకోవచ్చు. సరిహద్దుల్లో ఉగ్రవాదానికి అందుతున్న ఆర్థిక మూలాలను సమూలంగా దెబ్బతీసేందుకు నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలైనప్పటికీ ఆర్మీ అధికారుల స్వార్థం వల్ల అది పూర్తిగా చేజారిపోయేలా ఉంది. పక్కదారి తొక్కితే అర్ధరాత్రి ఆపద తప్పదు. పాక్ ఆర్థిక వ్యవస్థకు ఇదే జరుగుతోంది. భారతదేశం తన సరిహద్దు భద్రతతో పాటు ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ సమయాన్ని సరైన అవకాశంగా మలుచుకోవాలి. పశ్చిమాసియాలో పాకిస్తాన్ నడిపిస్తున్న ఈ ద్రోహపూరిత డీల్స్ పట్ల మన నావికాదళం, నిఘా వర్గాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ముసుగు తొలగించి వారి ఉగ్రవాద ఆర్థిక సహాయాన్ని ఆధారాలతో సహా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. పాక్పై కఠినమైన ఆర్థిక ఆంక్షలు అమలయ్యేలా భారత్ అంతర్జాతీయ వేదికలపై బలమైన ఒత్తిడి తీసుకురావాలి. సొంత ప్రజల ఆకలి కేకలను పట్టించుకోకుండా సైన్యం ఇరాన్తో కుదుర్చుకున్న ఈ రహస్య ఒప్పందాలు ఆ దేశ పతనానికి నాంది పలుకుతాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ ఇలాంటి అక్రమ మార్గాల ద్వారా దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఈ అక్రమ చమురు దందాపై అమెరికా కూడా సీరియస్ గా స్పందిస్తున్న తరుణంలో పాక్పై రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తప్పవు. భారత్ వ్యూహాత్మక దౌత్యం ముందు పాకిస్తాన్ హైబ్రిడ్ బ్లాక్మెయిల్ రాజకీయాలు పూర్తిగా విఫలమవడం ఖాయంగానే కనిపిస్తోంది. స్వలాభం కోసం వ్యక్తిగత ఖజానాలను నింపుకోవడం కోసం పాకిస్తాన్ సైన్యం ఏ స్థాయికైనా దిగజారుతుందనడానికి ఈ రహస్య చమురు దందాయే ప్రత్యక్ష నిదర్శనం. సౌదీ అరేబియాను నమ్మించి వెన్నుపోటు పొడుస్తున్న పాక్ ద్వంద్వ వైఖరిని గల్ఫ్ దేశాలతో పాటు అంతర్జాతీయ సమాజం కూడా ఇప్పుడు తీవ్రంగా తప్పుపడుతోంది. అమెరికా ఆంక్షల కత్తి తలపై వేలాడుతున్న సైన్యాధిపతి మునీర్ సాగిస్తున్న ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు చివరికి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేయడం ఖాయం. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ మరింత అప్రమత్తంగా ఉంటూ పాక్ అక్రమాలను అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.